హలో, హాయ్ అండి, నమస్తే. అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పిల్లల్ని అందరినీ, సమాజంలో పిల్లలున్న అందరినీ చదివించుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంలోని వ్యక్తులకు ఉంటుంది. అది వారు కొంతమంది దాన్ని కొద్దిగా అలక్ష్యం చేస్తున్నారు, పిల్లల్ని చదివించకుండా. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సమాజంలో ఎన్నో కుటుంబాలు మనం జీవిస్తూ, మనం జీవనోపాధి పొందుతూ మన పిల్లల్ని చక్కగా చదివించుకుంటాం. కుటుంబంలో నలుగురు ఉండని, ముగ్గురు ఉండనివ్వండి, ఎంతమంది ఉన్నా సరే మనం చక్కగా చదివించుకుంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో కొంతమంది పిల్లల్ని చదువు నిర్లక్ష్యం చేస్తారని, కొంత అల్లరి చేస్తున్నారని, ఆడుకుంటున్నారని, మాట వింటలేదని చదువులు మానిపించేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గంలో ఎక్కువ ఉన్నది. నేను అందరికీ చెబుతున్నానండి, మధ్యతరగతిని కాదు, వాళ్ళని వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ మీరు మనకంటే మన పిల్లలు గొప్పగా బతకాలి. మనం మన కుల వృత్తులు చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం, కుల వృత్తులు చేసుకుంటాం. మన టైంలో అవకాశం ఉండి చదవక ఏదో జీవన విధానం నడుపుకుంటుంటాం. కానీ అలా కాదు, మన పిల్లలు ఉత్తమంగా గొప్పగా బతకాలి. ఆ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇప్పుడు చిన్నదానికి చితకదానికి వాళ్ళు మానేయంగానే మానిపించేసి చదవట్లేదు అని కాదండి. మీరు ఏదైనా శ్రమ చేయండి. మనం ఆఖరికి మన దగ్గర లేనప్పుడు ఎక్కడైనా తీసుకొని అప్పు చేసైనా సరే ముందు వాళ్ళు చదివించుకొని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ మన దేశ లెక్కల ప్రకారం సుమారు 15% పైనే నిరక్షరాస్యత అనేది ఉంది. అది పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వాలు వారు ఎంతో కృషి చేస్తున్నారు. అది మనం ఆ లక్ష్యాన్ని 100% లక్ష్యాన్ని చేరాలి అంటే మన వంతుగా, మనం దేశం కోసం కాదండి, మనం బతికేది మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం. కాబట్టి ప్రతి ఒక్కరూ డైలీ కష్టం చేసి బతికేవారు, అన్ని రంగాల్లో ఉన్నవారు కూడా, వృత్తులు చేసుకునేవారు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు, ఎవరైనా సరే మనం ఏ ఖర్చైనా తగ్గించుకొని వాళ్ళకి చదువుకి కేటాయించండి. మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లలకి మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీకు వృద్ధాప్యంలో మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. వారి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటారు. వారి పిల్లలకి వాళ్ళ పోషించుకుంటారు. మీరు ఎంతో సహకారం అందించిన వాళ్ళు అవుతారు. నేను ఈ వీడియో చేయడానికి కారణమే అదేనండి. ఎందుకంటే చదువు అనేది చాలా అవసరం అండి. మీరు ఆస్తులు ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు, అవన్నీ తీసిపెట్టండి. ఇవాళ కాదు రేపు అవి ఉంటాయి ఉండవనేది చెప్పలేము. కానీ చదువు అనేది మీరు ఇచ్చారనుకోండి, అదే పెద్ద ఆస్తి. మీ పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి చదువు. అది గమనించుకోండి ప్రతి ఒక్కరూ. పిల్లలు ఏదో కారణాల వలన చదువు మానిపించడం అలా చేయకండి. అలా మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఎన్నో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ వారి. అవగాహన ఉన్న వారి దగ్గర తీసుకెళ్లి నచ్చజెప్పి వాళ్ళు చక్కగా బడికెళ్లే మార్గంలో మీరు చేసి వాళ్ళకన్నీ సమకూర్చండి. నాకు పిల్లల మీద ఉన్న ప్రేమతో వాళ్ళ మంచి భవిష్యత్తు అందించాలని ఎంతో తపనతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించి వారి పిల్లల్ని అందరినీ చక్కగా చదివించుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.